కేటీఆర్కు హైకోర్టు నోటీసులు, ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి మరో వ్యక్తి పిటిషన్లు వేసిండ్రు. ఇక కొడుకుకు ఆస్తులు ఎట్లొచ్చాయో కేటీఆర్ చెప్పలేదని అభ్యంతరం వ్యక్తం చేసిండ్రు. విచారణ 4 వారాలకు వాయిదా పడ్డది. విషయం ఏమైంది? అది హిమాన్షా, ఏం పేరు, హిమాన్షుకు కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి అందులో అఫిడవిట్లో రాసిండు. మరి హిమాన్షు అప్పుడే జస్ట్ మైనర్ నుంచి మేజర్ అయ్యిండు. మేజర్ అయిన 2 నెలలకే ఇన్ని పైసలు ఎట్లొచ్చినాయి? అసలు ఏంది? ఆయన ఏం వ్యాపారం చేసిండు? ఇప్పుడు ఆమె కల్వకుంట్ల కవిత కూడా వ్యాపారం చేసింది చెప్తుంది కదా, మరి ఈరేం వ్యాపారం చేసిండు, కథ ఎట్లొచ్చినాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారంట. కాబట్టి దానికి సంబంధించి వివరాలు ఇవ్వాలి. మరి ఇవ్వకుండా నువ్వు అఫిడవిట్లో ఒకటి నేను పెడితే అని చెప్పేసి అక్కడ ఏది సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి, తర్వాత ఇంకొక అభ్యర్థి కూడా ఇద్దరు కూడా వేరువేరుగా లగిశెట్టి శ్రీనివాసులు అని చెప్పేసి ఇద్దరు కూడా హైకోర్టుకి వెళ్ళిండ్రు. హైకోర్టుకి వెళ్ళి నీకు అతేందని చెప్తే ఇప్పుడు ఆ నోటీసులు జారీ చేసిండట. కొడుకుకు ఆస్తులు ఎట్లొచ్చాయో కేటీఆర్ చెప్పలేదని అభ్యంతరం, విచారణ 4 వారాలకు వాయిదా వేసిండ్రు. సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేగా కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డితో పాటు లగిశెట్టి శ్రీనివాసులు అనే మరో వ్యక్తి విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం విచారించారు. కేసులో ప్రతివాదులైన కేటీఆర్, రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన కొడుకు కే హిమాన్షు పేరిట ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని పిటిషనర్దారులు ఇక్కడ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినట. మరి ఏం తేలుతో చూడాలి. 4 వారాలు వాయిదా తీసిండ్రు. మరి అంటే ఇట్లుంటుంది అన్నట్టు లెక్క వెళ్ళది. మాకు మా నాన్నకు అప్పుడే లేవని చెప్పేసి ఇంతకుముందు వీడియోలు ఉండే కదా, మాకు ఆస్తులే లేవని చెప్పేసి ఒకసారి, మాకు 100 ఎకరాలు ఉన్నాయని మళ్ళీ ఒకసారి, ఇట్లన్నీ కథలు ఉంటాయి. వీళ్ళ లెక్కలు అన్నీ తేలుతున్నాయి, మొత్తం బయటకు వస్తున్నాయి. లక్షల కోట్లు కొట్టేసి విదేశాలలో పెట్టినట, లండన్లో, విండల్లో, అమెరికాలో అంతా మొత్తం పెట్టొచ్చినట పైసలు. ఎందుకు మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే మొత్తం నాశనం చేసి రాష్ట్రాన్ని కథం చేసి పడేసిండ్రు వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడుకోకపోతే ఎట్లా? వాళ్ళ పైసలు తిన్నాయి కక్కియొద్దా? లేకపోతే మనం కట్టాలి పైసలు?